ఒక వ్యక్తి మొదట 300 కిలోమీటర్లను 30 కిలోమీటర్ల వేగంతో, ఆ తర్వాత 400 కిలోమీటర్లను గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అతడి ప్రయాణ సగటు వేగం ఎంత? మొదట ఎంతండి? 300 కిలోమీటర్లను 30 కిలోమీటర్ల వేగం. ఇక్కడ ఏమి ఇచ్చారు? దూరం ఇచ్చారు, వేగం ఇచ్చారు. ఈ రెండింటి నుంచి కాలం కనుక్కోవచ్చు కదా. వీటిని D1 S1 అనుకుంటే T1 = దూరము బై వేగము. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దామా? దూరం ఎంత? 300. ఎంత వేగము? 30. సో క్యాన్సిలేషన్ చేస్తే 10. అలానే సెకండ్ 400 కిలోమీటర్స్ని 100 కిలోమీటర్ల వేగంతో. ఇక్కడ T2 కాలము = D2/S2. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. 400/100. ఎన్ని గంటలు? 4 గంటలు. ఈ రెండింటి నుంచి మనం ప్రయాణ సగటు వేగము = దూరము బై కాలము. అవి రెండు తీసుకోవాలి. D1 + D2 T1 + T2. 300 + 400/10 + 4 ఎంత అండి? 700/14. క్యాన్సిలేషన్ చేస్తే 50 కిలోమీటర్స్ పర్ గంట.